ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అది అన్ని జరిగింది కాబట్టి కదండి 151 నుంచి 11 సీట్లకు వచ్చారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తవ్వుకోవడం సుఖమే ఉంది. చెప్తున్నాను మరి, చెప్పకుండా కంక్లూజన్ పనిష్మెంట్ దొరికినట్టే కదండి. ప్రజలు విశ్వసించలేదు, 11 సీట్లు ఆయన ఏదో ఈవేళ బాధ్యతలు చూడడానికి వచ్చాడని, ప్రజల్లో ఉంటున్నాడని, లేకపోతే వారం రోజుల్లో ప్రభుత్వం చేయకపోతే ఆయన ఏదో చేస్తానని ఓంకరిస్తున్నాడు కదా. మరి 5 ఏళ్ళు ఈయన ఏం చేశాడో మరి ఒకసారి గుర్తు చేయాలి కదా ప్రజలకి. మీ ద్వారా మీరు ఛాన్స్ ఇచ్చారు కదా మాకు. ఇప్పుడు ఒకరికొక న్యాయం చేయకూడదు. ఆవేళ ఎల్జీ పాలిమర్స్ కి ₹1 కోటి ఎందుకు ఇచ్చాడు? ఆ కంపెనీలో ఆయన విజయసాయి రెడ్డి బంధువులు ఆ కంపెనీ కర్త కర్మ క్రియ నడుపుతున్నారు. వాళ్ళు ఒక భారతీయ సిమెంట్ సంచుల కంపెనీకి వాళ్ళు ఒక యాన్సిస్టర్ యూనిట్, అది సెమీ యూనిట్. అది దాని గురించి ఇచ్చాడు ఆయన. హుటాహుటి ఫ్లైట్ లో వచ్చి చూసి ₹1 కోటి ఇచ్చాడు. అభినందనీయమే, మేము అది చెడ్డని అంటలేదు. తర్వాత జరిగిన ఇన్సిడెంట్కి ఏమిచ్చాడు? ఒక దళితుని వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చంపేస్తే ఆ కుటుంబానికి ఏమిచ్చాడు? ఎన్ని రోజులు ఉద్యమం చేశారు దళితులు ఇక్కడ? ఇవన్నీ మరి పరిగణలోకి తీసుకోవాలి కదండి. అదే విధంగా ఈవేళ చూసుకోండి, దువ్వాడ శ్రీనివాసుని పక్కకు తప్పించాడు. విజయసాయి రెడ్డిని ఎందుకు తప్పించలేదు? ఏమిటి న్యాయం? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఈ నాయకుడు సత్యలత ఉందా? ఈ నాయకుల్లో నిబద్ధత ఉందా? ఈ నాయకుల్లో ధర్మం ఉందా? ఇది నేను ప్రశ్నిస్తున్నా సార్ మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ కొలిమిలో రాటుదెల్లినటువంటి నాయకుడు ఆయన. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచిలుకు పంచాయతీల్లో ఎప్పుడైనా ఒక్క గ్రామ సభ పెట్టిందా ఈ ప్రభుత్వం? ఇదే ఈవేళ చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచిలుకు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు. మా కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వానపల్లి పాలెంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో చోట పాల్గొన్నారు. మాలాంటి చోటా మోటా నాయకులు తలో గ్రామంలో పాల్గొన్నాం. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకి